పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం దేనికోసం పరిగెడుతున్నాం? డబ్బు డబ్బు డబ్బు. కానీ ఎంత కష్టపడినా ఆ డబ్బు మన చేతికి అందకపోతే, అప్పులు పెరిగిపోతుంటే రేపు ఏం జరుగుతుందో అనే భయం నిద్రపోనివ్వకపోతే మీరు కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు నేను ఒక వ్యక్తి కథ చెప్తాను. ఆ వ్యక్తికి 65 ఏళ్ళు వచ్చేసరికి చేతిలో చిల్లిగవ్వలేదు, బతకాలని ఆశ కూడా లేదు. కానీ ఒక్క ఆలోచన, కేవలం ఒక్క నిర్ణయం ఆయన్ని ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరిగా మార్చింది. డబ్బు రానప్పుడు ఏం చేయాలో ఆయనే ప్రపంచానికి నేర్పించాడు. అది 1955వ సంవత్సరం. ఆ వ్యక్తి పేరు కల్నల్ హార్లాండ్ శాండర్స్. వయసు 65 ఏళ్లు. ఆయన జీవితం మొత్తం ఫెయిల్యూర్సే. 5 ఏళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. 16 ఏళ్లకు స్కూల్ మానేశాడు. తర్వాత ఫార్మ్ హ్యాండ్, కండక్టర్, రైల్వే ఫైర్ మ్యాన్, ఇన్సూరెన్స్ సేల్స్ మ్యాన్, ఫెర్రీ బోట్ ఆపరేటర్, గ్యాస్ స్టేషన్ ఆపరేటర్, ఇలా అనేక రకాల ఉద్యోగాలు చేశాడు. వీటన్నిటిలో ఆయన ఫెయిల్ అయ్యాడు. చివరికి తన భార్య కూడా ఆయన్ని వదిలేసి వెళ్లిపోయింది. చివరికి 65 ఏళ్ల వయసులో ఒక చెట్టు కింద కూర్చొని ఏడ్చాడు. నాకు పని చేసే శక్తి లేదు, ఇక నేను ఎందుకీ పనికిరాను, చనిపోవడమే మేలు అని డిసైడ్ అయ్యాడు. ఒక లెటర్ రాయడం మొదలు పెట్టాడు. నేను నా జీవితంలో ఏం సాధించలేకపోయాను అని. కానీ ఆ లెటర్ రాస్తుండగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. నేను మిగతా విషయాల్లో ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ ఒక్క పనిలో నేను తోపిని కదా, అదే వంట చేయడం. అవును, ఆయన చికెన్ చాలా బాగా వండగలడు. అంతే. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనను పక్కన పెట్టాడు. తన దగ్గరున్న తక్కువ డబ్బుతో కొంచెం చికెన్, కొన్ని మసాలాలు కొన్నాడు. ఒక కొత్త రెసిపీ తయారు చేశాడు. కానీ విజయం అంత సులభంగా రాలేదు. ఆయన తన చికెన్ రెసిపీని అమ్ముకోవడానికి రెస్టారెంట్ యజమానుల దగ్గరికి వెళ్ళాడు. నా రెసిపీ తీసుకోండి, లాభాల్లో కొంత వాటా ఇవ్వండి అని అడిగాడు. మొదటి రెస్టారెంట్ వాళ్ళు నో చెప్పారు. రెండో రెస్టారెంట్ వాళ్ళు నో చెప్పారు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, మీరు ఎన్నిసార్లు రిజెక్షన్ తట్టుకోగలరు? ఆనెస్ట్ గా చెప్పండి. 10 సార్లు, 50 సార్లు, పోనీ 100 సార్లు? కామెంట్ లో చెప్పండి. శాండర్స్ ఏకంగా 1009 సార్లు నో అనిపించుకున్నాడు. 1009 రెస్టారెంట్లు ఆయన్ని రిజెక్ట్ చేశాయి. కానీ 1010వ రెస్టారెంట్ యజమాని ఎస్ అన్నాడు. అక్కడే మొదలైంది చరిత్ర. అదే ఈ రోజు ప్రపంచం మొత్తం తింటున్న KFC. 65 ఏళ్ల వయసులో జేబులో చిల్లిగవ్వలేని ఒక ముసలాయన 88 ఏళ్లు వచ్చేసరికి కోటీశ్వరుడయ్యాడు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నుంచి డబ్బు రానప్పుడు మనం చేయాల్సిన 3 ముఖ్యమైన పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం. పాయింట్ 1, బలాన్ని గుర్తించండి. ఐడెంటిఫై యువర్ అసెట్. శాండర్స్ దగ్గర డబ్బు లేదు, కానీ వంట అనే స్కిల్ ఉంది. మీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ మీలో ఏదో ఒక టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అది మాటలు చెప్పడం కావచ్చు, రాయడం కావచ్చు, లేదా ఏదైనా రిపేర్ చేయడం కావచ్చు. డబ్బును వెతకడం ఆపేసి మీలో ఉన్న ఆ స్కిల్ ని వెతకండి. అదే మీకు డబ్బును తెచ్చిపెడుతుంది. పాయింట్ 2, వద్దు అనే మాటను గెలవండి. ఓవర్కమ్ రిజెక్షన్. మనం ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితేనే కురింగిపోతాం, కానీ గుర్తుంచుకోండి, విజయం అనేది ఓటమికి అవతల వైపు ఉంటుంది. డబ్బు రావడం లేదని ఆగిపోకండి. శాండర్స్ లాగా ప్రయత్నిస్తూనే ఉండండి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. పాయింట్ 3, వయసుతో సంబంధం లేదు. ఇట్స్ నెవర్ టూ లేట్. చాలా మంది నాకు వయసు అయిపోయింది, ఇప్పుడు నేనేం చేయగలను అనుకుంటారు. మీరు బతుకున్నంత కాలం మీరు గెలవడానికి అర్హులే. ఈ రోజే, ఇప్పుడే కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టండి. డబ్బు లేకపోవడం అనేది ఒక పరిస్థితి మాత్రమే, అదే మీ జీవితం కాదు. జేబులు ఖాళీగా ఉన్నప్పుడు బుర్ర నిండుగా పనిచేయాలి. శాండర్స్ ఆత్మహత్య చేసుకుని ఉంటే ఈ రోజు ప్రపంచానికి ఆ రుచి తెలిసేది కాదు. మీరు కూడా అంతే. కష్టాలు టెంపరవరీ. మీలో ఉన్న ఆ ఒక్క ఐడియాని బయటకు తీయండి. పోరాడండి, ఖచ్చితంగా గెలుస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్రస్తుతం కష్టాల్లో ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్లకు ఈ వీడియో షేర్ చేసి ధైర్యాన్ని ఇవ్వండి. ఇలాంటి మరిన్ని మోటివేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.